అండ్ నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ఎట్లా ఈ మధ్య కొంతమంది డాన్స్ చేస్తూ సరదాగా పెళ్ళిళ్ళలో అక్కడ ఇక్కడ ఫంక్షన్లలో డాన్స్ చేస్తా చేస్తా కుప్పకూలిపోతున్నారు స్ట్రోక్ వచ్చి. దట్టు మీరు కంటిన్యూగా ఆడాలి, బ్రీతింగ్ ప్రాబ్లం చాలా వస్తూ ఉంటుంది. మాకు ఏంటంటే మేడం మేము అనుకుంటాం కదా, ఫస్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు మేము కొద్దిసేపు ఆడతాం. ఆడంగానే ఇప్పుడు ఎవరైతే బండి తీసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళు వచ్చి ఆడుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చుందాంలే అనుకుంటాం కదా, అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళు ఫుల్ దాసి వచ్చి మా దగ్గర ఉన్న ఎరువులు గుంజుకోవడము. సరే ఆడతాం మేడం, మీకు మాకు డిఫరెన్స్ మీరు ఫుల్ తాగుతారు, మేము ఇంత తాగుతామొచ్చు. మేమేంటంటే కొద్దిగా ఎనర్జీ కోసం అని కొద్దిగా తీసుకుంటాం డ్రింక్. అది కూడా కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఎనర్జీ కోసం. ఇట్లాంటి వాళ్ళు సతాయించినారు అనుకో చెప్పలేము, తాగాల్సి తప్పదు మేడం. వాళ్ళు ఎంతసేపు ఆడమంటే అంతసేపు ఆడాలంటే మనం పొద్దున ఉట్టి తిండి మీద ఉండాలంటే కాని పని మేడం. కానీ దానివల్ల మీకు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు కదా, వాళ్ళు ఫోర్స్ చేయడం అనో లేదంటే కొంచెం ఎక్కువ ఆడాలి, ఎనర్జీ ఉండాలి కాబట్టి ఆల్కహాల్ అది తీసుకోవడం వల్ల ఇప్పుడున్న హెల్త్ ఇప్పుడున్న వీటి ప్రకారంగా ఇంకా డేంజరే. అది డేంజరే మేడం. ఇప్పుడు మనము ఒక పోతరాజు నమ్ముకొని మనం పోతరాజు చేసినాం. మనం ఒక్కసారి తగ్గినాం అనుకో, వెయ్యేమో మేము పక్క కూర్చొని అనుకో ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అవుతుంది మేడం. ఫీల్ అవుతుంది. మన వల్ల వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు, మనకి అంటే 20-30 ఇస్తారు మేడం. మనము ఆడుతూ కింద పడిపోయినా సరే దాన్ని పట్టించుకోరు. ఆడమని లేపి మళ్ళీ ఆడమంటారు వాళ్ళు. అరే కింద పడేవాడిని పక్కకి కూర్చోటోడు ఇప్పట్లో లేడు మేడం. ఇప్పట్లో ఎవ్వరు లేరు. కానీ ఫ్యామిలీ కొందరు ఎట్లా అంటే ఇంటి పరంగా తీసే పలారమని ఉంటారు, వాళ్ళు కొద్దిగా మనకు సపోర్ట్ ఇస్తారు. ఈ యూత్ తీస్తారు కొందరు. ఆ యూత్ వాళ్ళు ఏంటంటే ఉన్న 10 మందిలో ఒక 2-3 కంత్రిగాళ్ళు ఉంటారు. ఆడ ఒక 10 రూపాయలు ఎక్కిస్తాడు, 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఆడ. మీరు చెప్తుంటే నిజంగా అవన్నీ ఆడలేం మేడం. ఎట్లా ఎంతసేపు కంటిన్యూగా ఎంతసేపు అని ఆడతాం మేడం, కష్టం. నార్మల్ గా స్టేజ్ మీద ఎంత పెద్ద డాన్సర్ అయినా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు ఆడాలంటేనే వాళ్ళకి బ్రీతింగ్ వచ్చిన తర్వాత మొత్తం తడిచిపోతూ ఉంటారు. అలాంటిది మీరు పెయింటింగ్ వేసుకొని కాళ్ళ మీద పూలదండల వేటు హీరో అవన్నీ. అవును, నేను విన్నాను అనమాట. తెలిసిన అక్క వాళ్ళు ఇట్లనే బోనాలు చేస్తున్నప్పుడు ఎవరైనా నార్మల్ పూలదండలు అవి తెస్తూ ఉంటారు కదా, సో అది వేసుకోకపోతే కూడా ఫీల్ అవుతారంట కదా, గొడవలు అయితే అంట కదా అక్కడ కూడా. మా పూలదండ ఎందుకు వేసుకోరు మెల్ల మీరు? అది మన దగ్గర లేదు మేడం, అది మన దగ్గర లేదు. అది కొద్దిగా ఓల్డ్ సిటీ. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టుగా మన ఓల్డ్ పసుపు కుంకుమ వేసుకునే పోతురాలకి అక్కడ ఉంటుంది వచ్చు. మన దగ్గర అయితే అట్లా అండి. మనం ఏమున్నా సరే కంప్లీట్గా మనం పోతురా చేసుకొని బయటికి వెళ్ళక ముందుకే రెడీ అయిపోతాం. మేము బయటకు వచ్చినాక మళ్ళీ ఆ కాస్ట్యూమ్ తీయము, మళ్ళీ వేరే కాస్ట్యూమ్ కట్టుకోము. ఒకవేళ ఇవే మనకు కట్టుకునే లూజ్ అయితే ఊసిపోతేనే మళ్ళీ వాటినే ఫిక్స్ చేసుకుంటాం. కానీ మళ్ళీ బయటకు వచ్చినాక ఏముండదు మేడం. ఏమున్నా మనం కంప్లీట్గా బయటికి వెళ్ళే ముందే మనం రూమ్లో ఏదో మనం సామాన్ పెట్టుకొని పూజ సామాన్ మనం తెచ్చుకున్న సామాన్ పూజ చేసుకొని మన మేకప్ అయ్యి మనం పూజ ఏముందో అంటే మన మనసులో మనం ఏమనుకుంటున్నాం అనుకొని బయటకు వెళ్ళే వారికి ఏమున్నా లోపల కంప్లీట్గా రెడీ అయ్యి బయటకు వెళ్తాం. బయటకు వచ్చినాక ఎవరిది ఏం తీసుకోము. ఏమున్నా సరే సీల్ వాటర్ బాటిల్ ఉంటేనే తాగుతాం. ఓకే, లేదంటే ఇంకా వాళ్ళు ఏమైనా యూజ్ చేసింది అది కూడా తాగం. తాగితే కూడా అదో పెద్ద ప్రాబ్లం. అప్పుడు మేడం ఇప్పుడు ఒంటి మేము పసు పడ్డది అంటే మేము మా మనసులో మేము రియల్ పోతురాలేమే మేము. అవును, మాకు అర్థమైపోతుంది ఆ టైంలో. నిజం చెప్తున్నాను, అది దిగిపోయిన తర్వాత నేనే నా ఇంతసేపు పోతుంది, నేనే నా ఇంతసేపు మాట్లాడిందని. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఒంటి మీదకి నిజంగా పోతురాజు అట్లా వచ్చిండు, అంత పూనకం రావడం అట్లా మనకి మేడం? ఒక్కసారి మనం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చే బ్యాండ్ కొట్టడం కానీ, మనం ఒక ఊదుపోగా అంటారు మన గుగ్గిల, ఆ పొగ ఒక్కసారి వాసన వస్తుందంటే ఆటోమేటిక్ మన మైండ్ మన డైవర్ట్ అయిపోతుంది, కంప్లీట్గా డైవర్ట్ అయిపోతుంది. మనకు ఆలోచన ఉండదు. మనం పోతురాజు అంటే పోతురాజే ఫిక్స్. ఇంకా మనం ఆ ఆలోచనలో మనం పడిపోతాం. కొందరు ఉన్నారు దేవుడు వచ్చిన వాళ్ళు, మనకు అట్లాంటివి ఏమి. కానీ ఆ పొగ వాసన మనకు పట్టిందంటే మనం కంప్లీట్గా చేంజ్ అయిపోతాం. ఎంట్రీ ఇచ్చినామంటే బయటకు వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏంటి అదేం సంబంధం లేదు. ఆడడం ఆ బ్యాండ్ సౌండ్ వింటేనే మనకి పోతురాజు వచ్చేసింది. దిగే వరకు కూడా మీరు ఆడుతూనే ఉండాలి అంతే. మీకు ఎప్పుడన్నా పర్సనల్గా ఈ 15 సంవత్సరాలలో అమ్మవారి కల్లోకి రావడము అలా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? కళ్ళలోకి రావాలని ఏం లేదు మేడం, కానీ నేను మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలనుకుంటే మాత్రం అది అమ్మవారు అయితే ప్రత్యేకిస్తుంది నాకు. అదైతే అవుతుంది. ఇంకా 100%. అంతా మంచిగా జరగాలి మీకు. కానీ నెక్స్ట్ టైం మాత్రం మాకు ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి సో ఆ గెటప్లో మాకు కంపల్సరీ మళ్ళీ ఒక వీడియో అయితే మాకు తీసుకోవాలి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. సో ఒకసారి ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్యాన్స్ అందరికీ, మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా సైడ్ వచ్చేయమని చెప్పండి. నా స్టైల్లో చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పోతరాజ్ కార్తిక్. మన ప్లస్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా ఎవరో, నేను నాచారం కార్తిక్ పోతరాజ్.
సో తప్పకుండా మళ్ళీ మీరు గెటప్ వేసిన వెంటనే మేము అంటే వన్ డే మాకు ముందు చెప్తే కనుక మేము వచ్చి తీసుకుంటాము. సో ఆ రోజు ఇంకా అంటే ఆ గెటప్లో నిజంగా నాకు మాట్లాడాలని ఉంది. అంటే ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనే ఆ గెటప్ అడగలేదు. ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ ద్వారా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడున్న పోతరాజులకు కానీ? నేను ఒకటే మేడం, ఈ పలరమ్మండి ఈ తొట్టెల తీసే వరకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇది మెయిన్ రిక్వెస్ట్. దీన్ని మీరు జర మంచిగా వైరల్ చేసి ఇంకా పబ్లిక్ తెలుసు. ఏంటంటే ఎవరైనా సరే అన్న పలరమ్మన్లు కానీ తొట్టెలు కానీ తీసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, పోతరాజుకి రిక్వెస్ట్ మర్యాద పెట్టుకోండి అన్న. ఆ మర్యాద ఏందో తెలుసుకోండి. ఎందుకంటే పోతరాజు ఇంటికి రాగానే పోతరాజు వేసుకుంటాడు మేకప్, పోతరాజు ఆడతాడు అన్నట్టు కాకుండా పోతరాజుకు ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఒక ఒగ్గు పూజ నన్ను అట్లా నా రిసీవింగ్ అట్లా ఉంటుంది. ఒక పోతరాజు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆయనకి నీళ్ళ శాఖ పోసి ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళి నీ గుడి ఉంది, నీ గుళ్ళో దండం, నీ ఇంట్లో దేవుడు ఉంది, ఆ దేవుని గారు దండం పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రూమ్ మేడం రెడీ కావడానికి ఒక రూమ్, మంచి రూమ్ ఇవ్వండి. ఒక రూమ్ ఇవ్వండి, ఒక ఫ్యాన్ ఇవ్వండి మాకు. ఎందుకంటే మేకప్ చేసుకోవాలంటే ఇది మనకి ఇచ్చే రూమ్ ఫ్యాన్ ఫ్యాన్ కానీ నాకు సెట్ కాదు మేడం. ఫ్యాన్ మనకు గాలి ఎక్కువ కావాలి, ఎందుకు ఇది ఆరిపోవాలా. ఏమవుతుందంటే ఈ కలర్ వేసుకునే కొద్దీ మనకి వేడికి పబ్లిక్ ఒక మనం నా తరపున ఒక్క పోతరాజు తోడుకెళ్తాం మేడం. మేము ఒక 4 to 5 members వెళ్తాం. వాళ్ళు ఇచ్చే చిన్న రూమ్లో ఫ్యాన్ ఉండదు, మేము అట్టలతో ఊపుకోవాలా. ఆ మేకప్ ఎండుతుంటుంది, అప్పుడే మళ్ళీ పచ్చిగా అవుతుంటుంది. ఇది ఒక చిన్నది రూమ్ ఒకటి మాకు మెయిన్. రూమ్ కాడ ప్రోగ్రామ్ అయిపోగానే పైసలు ఇస్తానేది మాత్రం చాలా రాంగ్ మేడం. మేము మీ ఇంటికి రాగానే మీ ఇంట్లో అడుగు పెట్టగానే మా పైసలు మా చేతిలో పెడితే మాకు ధైర్యం ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోగానే మేము స్నానాలు చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాం. మేము ప్రోగ్రామ్ చేసినాక లాస్ట్కి స్నానాలు చేయాలంటే మాకు రూమ్ ఇయ్యరు మేడం. నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇయ్యరు. మేము వెతుకోవాలి ఏడ బోరింగ్ ఉందా అని చెప్పి పక్కింట్లో పోయి మేము డోర్ కొట్టాలి. ఎవరు వెళ్ళిపోతారు మేడం ఎక్కడోళ్ళు అక్కడ. ఒక సబ్ ఇయ్యరు. నేను ఫస్ట్ అడిగి అన్నీ మనకు పూజ సామాన్ ఏమేమవుతుందో ఆ పూజ సామాన్ లిస్టులో చెప్తా. ప్లీజ్ అన్న ఏంటంటే ఒక సబ్బు, మాకు స్నానం చేసుకొని ఒక రూము, మాకు లాస్ట్కి మీకు తిండికి పెట్టకపోయినా పర్లేదు కానీ మాకు స్నానం చేసుకొని ఒక ఫెసిలిటీ ఇస్తే మాకు మంచిగా ఉంటుంది అంతే మేడం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మారాలా. పోతరాలు ఇప్పుడు ఎట్లా అంటే మీరు కూడా మేకప్ల గురించి అని చెప్తారా, పసుపు కుంకుమ గురించి దాని ప్రత్యేకత ఏందో తెలుసుకోండి ఒకసారి. మీకు ఇదే పోతరాలు అని చెప్పి అడగండి. మనం కలర్ అంటే అదే వెళ్ళిపోతుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అంటే రూము మాకు వచ్చినాక పోతరాలకు మంచి రెస్పెక్ట్ కానీ స్నానం చేసుకొని రూమే కానీ మాకు మేకప్ చేసుకుని ఒక ఫ్యానే కానీ అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తే మీకు కూడా హ్యాపీ, మాకు కూడా హ్యాపీ. సో చూసారు కదా, ఎవరైతే బోనం తీస్తున్నారో పలారం మండి తీస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మనకి పోతరాజు లేనిది ఇంట్లో నుండి బోనం రాదు, అది కంపల్సరీ అండి. సో వాళ్ళకి మనం ఎంత మర్యాద చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. వచ్చారా, వేషం వేసుకున్నారా, ఆడారా అలా కాదండి. ఏదో ఆర్టిస్ట్ని కానీ లేకపోతే ఎవరో నార్మల్గా వాళ్ళని అట్లా చూసినట్టు కాదండి. వాళ్ళు కూడా దేవుడితో సమానమే. వాళ్ళు దేవుడిని నమ్ముకొని ఉంటున్నారు. వాళ్ళని నమ్ముకొని మనకు మంచి జరగాలని చెప్పేసి మనం బోనం తీస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకోకుండా అయితే మాకు ఏమీ జరగదు. మీరు వచ్చి ఆడితేనే, మీరు వచ్చి చేస్తేనే మాకు మంచి జరుగుతుంది. మీరు అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు మేడం. మాకు పైసలు చేయడానికి చాలా ఆలోచన. అంటే ఒక 30% పబ్లిక్ మారాలి, 70% అయితే గుడ్ ఉన్నారు. నేను వేసి నేను 12 to 13 ప్రోగ్రామ్స్ చేస్తాను మేడం. నార్మల్నైనా ఆ 13 ప్రోగ్రాంలో ఒక 5 to 6 members అయితే పక్కా సత్తాయిస్తారు మేడం. సో చెప్తున్నారు కదా, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మందికి అర్థమై ఉంటుంది. కొంచెం మారండి, వాళ్ళకి కూడా ముందే డబ్బు పే చేసేయండి. తర్వాత నిజంగా మీరు బ్యాండ్ వాళ్ళు మేడం, నేను చూస్తుంటే కదా బ్యాండ్ వాళ్ళు మేము పోతరా చేసుకుంటుంటే అన్న ఏమైందా ఇంకా బ్యాండ్ రాలే అంట, వాళ్ళకి పైసలు ఇవ్వాలన్న, పైసలు ఇస్తాను వస్తా అంటారు. అప్పుడు మేము పైసలు తీసుకోలేదు. ఇంకా నువ్వు బ్యాండ్ దేనికే నీ డబ్బులు మాకెప్పుడు ఇస్తారు? ఇంకా అవును వీళ్ళే మాట్లాడుకుంటారు. మేము పక్కకున్న విషయం మర్చిపోతారు. వాళ్ళ టెన్షన్ ఏంటంటే బ్యాండ్ వాళ్ళు చెయ్యిస్తారంట, వాళ్ళకి పైసలు ఇస్తాను వస్తారంట, ఫుల్ పేమెంట్ చేస్తాను వస్తారంట. మా అమ్మ కొట్టే మాట్లాడు. మళ్ళీ మా భయం మాకుంటుంది, మన ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక మన డబ్బులు ఇస్తారా అయ్యారా అని చెప్పి అప్పటి నుండే భయం స్టార్ట్ అవుతుంటుంది. మేము అడుగుతుంటే మేము వెళ్ళిపోవచ్చు మేడం. కాకపోతే మేము వెళ్ళిపోయినా మనకు ఈ పైసలు ఇవ్వలేకపోతే రేపు వస్తాయి. కానీ మేము వెళ్ళిపోతే మాకు ఆ సంపాదన మాకు మెయిన్ డేలు అవే ఉంటాయి మాకు. ఆ ఒక్కరోజు మేము వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ మనకు ప్రోగ్రామ్ దొరకదు. ఇట్లా వెళ్ళిపోగానే వేరే దగ్గర రెడీగా ఉందంటే సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇవ్వలేకపోతే రేపు వస్తాయి అన్నట్టే మేము తప్పదు వేయాల్సిందే. సో చూసారు కదా,
రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి అమౌంట్ ముందే పే చేయండి, సతాయించకండి. వాళ్ళు ఫస్ట్ దేవుడు అంటే ఫస్ట్ వీళ్ళ రూపంలోనే మనకు కనిపించేది కూడా. బోనం ఎత్తుకునే వాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్తో చూస్తామో దాని ముందు ఆడే పోతురాజు కూడా దేవుడే. అసలు ఆ గెటప్ వేసుకోవాలన్నా అంత ఓపిక కూడా ఉండాలి, అండ్ నమ్ముకొని ఉండాలన్నా ధైర్యం ఉండాలి. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే మీరు ఈరోజు దాన్నే వృత్తిగా తీసుకుంటారు అనేది చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసిండు ఆయన, అయిపోయింది. కానీ తర్వాత ఏంటి, అమ్మవారి మీద నమ్మకంతో వెయిట్ చేసిండు. కానీ ఏం చేస్తాం, అన్ని వేళలా అమ్మవారు మనతో ఉంటది అని అనుకోవడం కూడా రాంగే కదా. సో అలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయండి అండ్ కాపాడుకుందాం. మనం నిజంగా మన ఆచారాలను మనం కాపాడుకోవాలి, మన పద్ధతులను మనం కాపాడుకోవాలి. కొత్త వాళ్ళు కూడా ఏది తెలుసుకోకుండా రాకండి. దీనికి ఒక పద్ధతి ఉంది, దీనికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవన్నీ తెలుసుకొని రండి, జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు అంటే సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. సో మళ్ళీ ఈ ఇంటర్వ్యూ తర్వాత తొందరలో బోనాలు ఉన్నాయి కాబట్టి 26th అండి బోనాలు, 26th నుండి మన తెలంగాణ బోనాలు స్టార్ట్ కాబట్టి, సో అప్పుడు మళ్ళీ గెటప్లో పార్ట్ 2 చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.